తెలంగాణ కేబినెట్ విస్తరణలో సోషల్ ఇంజనీరింగ్ సెట్ అయిందా? తొలి విడత విస్తరణలో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేసిన అధిష్టానం 3 స్థానాల్లో 1 బీసీకి 2 ఎస్సీ సామాజిక వర్గాల నేతలకు కేటాయించింది. ఇంకా మిగిలింది 3 మాత్రమే. మరి ఈ లెక్కన కేబినెట్లో చోటు దక్కని మిగతా సామాజిక వర్గాల సంగతేంటి? మైనారిటీలకు అవకాశం కల్పించాల్సిన అనివార్యత ఉండటంతో మిగిలిన 3 సీట్లలో అయినా వారికి పదవి కట్టబెడతారా? మరోవైపు రెడ్డి సామాజిక వర్గం నుంచి తీవ్ర పోటీ ఉండటంతో పాటు కొన్ని జిల్లాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. ఇన్ని సవాళ్ల మధ్య కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? అందరికీ న్యాయం చేయటం సాధ్యమేనా? తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో అలకలు, అసమ్మతి రాగాలకు దారితీసింది. అమాత్య పదవి వస్తుందని ఆశించి భంగపడ్డ సీనియర్లు తీవ్ర నిరాశలో ఉండిపోయారు. పలు చోట్ల నుంచి రాజీనామాల బెదిరింపులు కూడా వినిపిస్తున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన ఇన్ఛార్జి మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు అసమ్మతి నేతల ఇంటికి వెళ్లి ఇప్పటికైతే వారిని శాంతింపజేయటంలో సక్సెస్ అయ్యారు. సామాజిక సమీకరణాల్లో భాగంగానే బీసీ, ఎస్సీ నేతలకు పదవులు ఇవ్వాల్సి వచ్చిందని, రాబోయే రోజుల్లో అవకాశాలు ఉంటాయని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే తాజా కేబినెట్ విస్తరణతో సోషల్ ఇంజనీరింగ్ సెట్ అయిందా? అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దక్కిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వానికి భిన్నంగా కేబినెట్లో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ పోతోంది. కేబినెట్లో 4 ఎస్సీలు, 3 బీసీలు, 1 ఎస్టీ సామాజిక వర్గం నేతలకు అవకాశం కల్పించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న మిగిలిన సామాజిక వర్గాలకు కేబినెట్లో చోటు దక్కకపోవటమే ఇప్పుడు చర్చకు తావిస్తోంది. మెజారిటీ కులాలు అయిన యాదవ, ముస్లిం, లంబాడా సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. రాష్ట్ర జనాభాలో కుల గణన ఆధారంగా బేస్ చేసుకుంటే ఎస్టీల జనాభా 10.45గా ఉంది. ముస్లింల జనాభా 12.56గా ఉంది. యాదవ సామాజిక వర్గం 12% పైగా ఉంటారు. కావున మాకు జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఆయా కులాల వారు. మొత్తం 18 స్థానాలకు గాను తెలంగాణ కేబినెట్లో మరో 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కానీ ఆ స్థానాలకు ఆశావహుల లిస్టు ఇప్పటికీ భారీగానే ఉంది. ప్రస్తుతం కేబినెట్లో 3 బీసీ మంత్రులున్నారు. అందులో మున్నూరు కాపు, గౌడ, ముదిరాజ్ కులాలకు ప్రాతినిధ్యం దక్కింది. మరి బీసీలో మెజారిటీగా ఉన్న యాదవ సామాజిక వర్గం పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కని సామాజిక వర్గం మైనారిటీ ముస్లింలు. తొలి విడత విస్తరణలో వారికి ఖచ్చితంగా చోటు ఉంటుందని అంతా ఆశించారు. ఆ మేరకు ముస్లిం లీడర్లు సైతం పెద్ద ఎత్తున ట్రై చేశారు. కానీ ఈసారి కూడా ఆ సామాజిక వర్గం లీడర్లకు నిరాశ తప్పలేదు. మరి మిగిలిన 3 ఖాళీ స్థానాల్లో అయినా వారికి చోటు కల్పిస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత కేబినెట్లో నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. కానీ మిగిలింది 3 స్థానాలే. దీంతో ఆయా జిల్లాల నేతలు తమ జిల్లా సంగతేంటని తీవ్ర స్వరం వినిపించారు. అందులో రెడ్డి లీడర్లే ఎక్కువగా ఉన్నారు. తొలి విడతలో చోటు దక్కని సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి, ప్రేమ్ సాగర్లకు త్వరలో మంచి అవకాశాలు ఉంటాయని మిగిలిన 3 కేబినెట్ బెర్తులను చూపించి ఇప్పటికైతే శాంతింపజేశారు. ముఖ్యంగా నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అనివార్యత ఉంది. అలాగే ముస్లిం సామాజిక వర్గానికి చోటు కల్పించాల్సి ఉండటంతో ఆ 3 స్థానాల్లో పదవి దక్కేది ఎవరికి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మిగిలిన 3 స్థానాలను భర్తీ చేయటం కాంగ్రెస్కు కత్తిమీద సామే అని చెప్పాలి. మిగిలిన 3 స్థానాల్లో 1 మైనారిటీకి ఇస్తే ఆ రెండింట్లో ఎవరికి ఇస్తారు, ఎవరికి హ్యాండ్ ఇస్తారు అనే అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే కేబినెట్లో ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఆమె ఆదివాసీ వర్గం కావడంతో ఎస్టీ లంబాడాకు చోటు ఇవ్వాలని ఆ వర్గం నేతల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ సర్కార్ ఎస్టీ లంబాడాకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేసింది. అయితే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, అందులో కూడికలు, తీసివేతలు ఉంటాయని అంటున్నారు. అంటే ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న పలువురిని తొలగించి కొత్త వారికి చోటు కల్పించనున్నారు అనే ప్రచారం జరుగుతుంది. అలాగే సోషల్ ఇంజనీరింగ్తో పాటు ఆశావహులకు చోటు కల్పించాలని చూస్తోందట. అయితే కేబినెట్ విస్తరణతో ఇప్పటికే కాంగ్రెస్లో గందరగోళం నెలకొంది. అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న హస్తం పార్టీలో బహిరంగంగానే అలకలు, అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. అలాంటిది పలువురు మంత్రులను చేంజ్ చేస్తే ఇంకా హడావుడి చవి చూడాల్సి వస్తుందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక 2వ విడత మంత్రివర్గ విస్తరణకు 1.5 సంవత్సరం అవుతోంది.
మూడో మంత్రివర్గ విస్తరణ అయినా తొందరగా చేసి అందులో అయినా మాకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఆయా సామాజిక వర్గాల నేతలు.